ఏంటి కనిష్క, ఏదో డీల్ అంటున్నావు? ఇప్పుడే స్టాఫ్ అందరికీ ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చాను. నీకిష్టమైతే నువ్వు కూడా ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఆఫరా? ఇంతకీ ఏంటది? అభిని టార్చర్ చేసే బంపర్ ఆఫర్, అభిని ఇన్సల్ట్ చేసే లక్కీ ఆఫర్. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు కనిష్క. అభిని టార్చర్ చేయడం ఏంటి? అదే కదా ఆఫర్. డబ్బులు కావాలంటే అభిని అవమానించాల్సిందే. నీ ఇంట్లో మనిషి కాబట్టి, నీ తమ్ముడి భార్య కాబట్టి నువ్వు ఈ ఆఫర్ యూజ్ చేసుకుంటావో లేదో నీ ఇష్టం. కావాలంటే నువ్వు మినహాయింపు తీసుకో, నేనేం అనుకోనులే. తమ్ముడి భార్య అయినా మన ఇంట్లో మనిషి అయినా అదంతా ఇంటి వరకే పరిమితం. ఆఫీస్కొచ్చాక డ్యూటీయే మెయిన్. నాకు డబ్బు ముఖ్యం, డ్యూటీ కూడా ముఖ్యం. నువ్వు చెప్పింది నేను చేస్తాను. వెరీ గుడ్. అయితే ఇంకెందుకు ఆలస్యం? అభిని అవమానించే కార్యక్రమం ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి ఉంటుంది నీకు అసలైన టార్చర్. అవమానాలని అనుభవించు. భర్తకి బాగలేక ఇంట్లో ఉంటే భార్య పని చేయడానికి వచ్చింది. భర్త అంటే ఎంత ప్రేమో ఈవిడ గారికి. డబ్బంటే ఎవరికిష్టం ఉండదు? ఈవిడి గారికి డబ్బే ప్రాణమైపోయినట్టుంది. పని చేయడానికొచ్చిందో లేక తన భర్తకి సేవలు చేయాల్సి వస్తుందని భయపడి వచ్చిందో ఎవరికి తెలుసు? భర్త మీద ప్రేముంటే అసలు ఇక్కడికెందుకొస్తుంది? ఆ మొహం చూస్తేనే తెలుస్తుందిగా. కరెక్టే నువ్వు చెప్పింది. వీళ్ళు డబ్బులు సంపాదించడానికే వస్తారు, పని చేయడానికి కాదు. సాయంత్రం సమోసాలు తిని వెళ్ళిపోతారు. చిచి చిచి. ఇదేం చూసావు అభి? ముందు ముందు నీకు నరకం స్పెల్లింగ్ రాయిస్తూనే ఉంటాను. క్షణ క్షణం అవమానాలతో కృంగిపోయేలా చేస్తాను. నా ముందు దించిన తల ఎత్తకుండా చేస్తాను. చూస్తూ ఉండు. అన్నయ్య, అభికా జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? తనతో ఒకసారి మాట్లాడదాం. నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. మరైతే అభి కాల్ చేయి అన్నయ్య. సరే అమ్మా. గౌతమ్ గారు కాల్ చేస్తున్నారు. ఈరోజు లక్ష్మికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాలేదని అడగడానికి చేస్తున్నట్టున్నారు. కుదరలేదని చెప్పాలి. హాయ్ అభి గారు. హాయ్ గౌతమ్ గారు. సారీ అండి, ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉండటం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాలేకపోతున్నాను. తెలుసండి. మీకెలా తెలుసు? ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళాం అభి. ఇంటికి వెళ్ళారా? అవునండి, రాహుల్ గారిని కలిసాం. ఆయన మాకు విషయం చెప్పారు. రాహుల్ గారి ప్లేస్లో మీరు జాబ్ చేయడానికి వెళ్ళారంట కదా? అవునండి, తప్పక రావాల్సి వచ్చింది. ఆ విషయం మాట్లాడదామని మీకు ఫోన్ చేశాను. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఫోన్లో కాదు, కలిసి మాట్లాడాలి. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాం. ఒకసారి వచ్చి కలుస్తారా? అయ్యో, ఆఫీస్ దగ్గరలోనే ఉన్నారా? కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కలవలేనండి.
లంచ్ టైంలో కలుస్తాను, పర్వాలేదా? పర్లేదు అభి, నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. సారీ లక్ష్మి, వెయిట్ చేయిస్తున్నందుకు. ఏం పర్లేదులే అభి. మీరైతే తప్పకుండా కలవండి. మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. లంచ్ బ్రేక్లో కాల్ చేస్తే ఎక్కడున్నామో చెప్తాము. అలాగే గౌతమ్ గారు. ఈ అభి ఎవరినో కలవబోతుంది. ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది. అదేంటో తెలుసుకోవాలి, వాళ్ళెవరో కనుక్కోవాలి. జరిగేది మొత్తం మేడంకి చెప్పాలి, బోనస్ కొట్టేయాలి. నాతో ఏదో మాట్లాడాలా? ఏం మాట్లాడతారు? లక్ష్మి ట్రీట్మెంట్ గురించా, లేదా వేరే ఏదైనా విషయం ఉందా? లంచ్ టైంలో కలిసి తెలుసుకుంటే సరిపోతుందిలే. పాపం అభి అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. ఆ కనిష్క ఎన్ని అవమానాలకి గురి చేస్తుందో ఏంటో. మా కుటుంబం అంటే కనిష్కకి అన్యాయం చేసిందని ఫీల్ అవుతుంది కాబట్టి మమ్మల్ని నాశనం చెయ్యాలని చూస్తుంది. కానీ అభి ఏం పాపం చేసిందని తనని చంపాలని చూసింది. మా అందరికంటే అభి మీదే ఎక్కువ పగబట్టినట్టు అనిపిస్తుంది. కనిష్క చేసే పనులకి అభి అడ్డు తొలగుతుందని అలా చేస్తుందా, లేదంటే నేను ప్రేమగా ఉంటున్నానని ఆ కోపంతో అలా చేస్తుందా? రాహుల్, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. వద్దమ్మా. వద్దంటే ఏంటర్థం? కడుపు మార్చుకొని కూర్చుంటావా? తినకపోతే త్వరగా కోలుకుంటావని ఎవరైనా చెప్పారా? అదేం లేదమ్మా. అభి నా కోసం ఏదో కషాయం తయారు చేసింది. అది తాగాక గంటపాటు ఏమీ తినకూడదని చెప్పింది. అందుకే వద్దంటున్నాను. ఇంకా పిచ్చిదిచ్చే పచ్చాకుల రసాన్ని తాగుతున్నావా? డాక్టర్స్ ఇచ్చే వైద్యం నీకు పనికిరాదా? వాళ్ళిచ్చే మందుల కంటే అభి ఇచ్చే కషాయమే ఎక్కువైపోయిందా? అభి మంచి మందే ఇస్తుందమ్మా. మంచి మందా? ఏం మందురా అది? పనికి మాలిన మందులు అదీను. దాన్ని నమ్ముకున్నావంటే ఇలాగే ఉంటావు. అదిచ్చే మందు పనిచేస్తుందని కలకంటున్నావా ఏంటి? అది దాని పిచ్చి వైద్యం. వెంటనే మానే. ఎందుకమ్మా అలా తీసి పారేస్తున్నావు? అభి ఇచ్చే మందుల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? అభి చేసే వైద్యం కోసం ఎంతమంది ఆరాటపడుతున్నారో తెలుసా? తనిచ్చే మందు మంచిదని ఊర్లో వాళ్ళంతా నమ్ముతున్నారు. ఇంట్లో ఉన్న మనం మాత్రం నమ్మటం లేదు.